వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను సాగ్. మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారుగా ఎండలు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని 4 గంటల సమయంలో ఇక్కడ 15వ వార్డు కన్యాకుమారేశ్వరి ఆలయం దగ్గర ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే సుమారుగా దాదాపు 300 మంది ఇక్కడ వైద్య సేవలు వినియోగించుకోవడానికి చాలా మంది హాజరయ్యారు. సో ఈ కార్యక్రమాల గురించి ఇక్కడ మిత్ర ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు. వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే అన్న, చెప్పండి, మిత్ర ఫౌండేషన్ లోని ఈ రోజు వైద్య క్యాంపు పెట్టడానికి ప్రధాన కారణాలు? ఈరోజు మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏంటంటే, సమాజంలో ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ముఖ్య ఉద్దేశమే మిత్ర ఫౌండేషన్ యొక్క ఈ ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే సమాజంలో డబ్బు సంపాదించుకోవడానికి ఎంతో టైం ఉంటుంది, కానీ ఆరోగ్యం కోల్పోతే మనిషి యొక్క జీవితమే నాశనం అవుతుంది. కాబట్టి మనకు వచ్చిన చిన్న సమస్యను పెద్ద వ్యాధిగా మార్చుకునే అవకాశం మారొద్దు. ఎందుకంటే డబ్బు లేకపోతే కొంతమంది చూయించుకోలేరు హాస్పిటల్కి వెళ్ళి. ఇవన్నీ మేము గుర్తించడం జరిగింది. అందుకోసమే మిత్ర ఆరోగ్య రక్ష అనే కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని మేము బాగా ఆలోచన చేసి, ఇంతకుముందు కూడా మేము ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ 15వ వార్డులో కన్యాకుమారేశ్వరి దేవాలయ ప్రాంగణంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పటి వరకు సుమారు 200 నుంచి 300 వరకు వచ్చారు పేషెంట్లు. వాళ్ళందరూ మంచి డాక్టరు, ప్రముఖ వైద్యులు, పల్మనాలజిస్టు డాక్టర్ వడ్ల గోపికృష్ణ గారు అందరికీ అందుబాటులో ఉన్నారు. ఈరోజు ముఖ్యమైన సేవలు ఏంటంటే దగ్గు, అస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు డాక్టర్ అందుబాటులో ఉన్నాడు. ఇంకా కల్వకుర్తిలో ఎవరైనా సమయం ఉండి ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చి డాక్టర్ గారి సేవలను వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మిత్ర సభ్యులకు, ముఖ్యంగా డాక్టర్ గోపికృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ హెల్త్ క్యాంప్ ద్వారా ఎలాంటి స్పందన వస్తుంది? ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే, బీద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కరోనా నుంచి ఊపిరితిత్తుల సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కొంచెం అవేర్నెస్ తేవాలనే ఉద్దేశంతో మా వార్డు 15వ వార్డులో మా 15వ వార్డు బీద ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే చాలామంది వచ్చి చూయించుకుంటున్నారు. నాకు తెలిసి పల్మనాలజిస్ట్ని ఇప్పటి వరకు అయితే ఎవరు అంటే ఏమంటారు వైద్య శిబిరాలలో తీసుకురాలేదు. ఫస్ట్ టైం మేము ఈ ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ గారితో మాట్లాడి ఒప్పించి తీసుకురావడం జరిగింది. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందు చాలా చేస్తాము. ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా కల్వకుర్తి ప్రజలందరూ వీటిని ఉపయోగించుకొని మా అధ్యక్షుడు చెప్పినట్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించుకుంటే దానికి ఇంకా పెరగకుండా దాన్ని సొల్యూషన్ చూసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్లాంటి అవకాశాలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కేవలం హెల్త్ మీద తీసుకునే ఆలోచన ఏమైనా చేస్తారా? తప్పకుండా అండి. మేము ఆల్రెడీ విద్యారంగం గురించి చాలా కార్యక్రమాలు చేసినాం. నెక్స్ట్ వైద్యరంగం గురించి ఆలోచన చేసి మా ఆలోచన ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటేసారి పెట్టడం కాకుండా ఒక్కొక్క పార్ట్ గురించి, అంటే ఈరోజు పల్మనాలజిస్ట్ వచ్చింది, నెక్స్ట్ టైం వచ్చేసి హార్ట్ ప్రాబ్లం గురించి, నెక్స్ట్ టైం ఆర్థోపెడిక్ ఒకసారి, అట్లా డివైడ్ చేసేసి, అంటే జనాలకు కూడా ప్రాపర్గా అర్థమయ్యేటట్టు, డాక్టర్ కూడా అంటే ఏం చూపించుకోవాలనేది వాళ్ళకు కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముందు కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. సో మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలతో, సేవా కార్యక్రమాలతో కల్వకుర్తి పట్టణంలో పెద్ద ఎత్తున ముందుకు వెళ్తా ఉన్నారు. ఏదైనా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరు కూడా చిన్న సమస్యని వాళ్ళు గుర్తించకపోరు, అంటే సకాలంలో గుర్తించక ఆ సమస్యని ప్రాణాలపై వరకు కూడా తీసుకొచ్చే ఆలోచన విధానాన్ని మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు గుర్తించి వైద్య సేవలని వాళ్ళకు చిన్న సమస్యలను గుర్తించి వాళ్ళ ఆరోగ్యాన్ని మరింత మెరుగైన దిశలో తీసుకుని ఆ కుటుంబాలకు భరోసా ఉన్న ప్రాణాలని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అలాంటి ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మిత్ర ఫౌండేషన్లో మేము కూడా తీసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పేదవారికి ప్రతి ఒక్కరికి వైద్యం కానీ, విద్య కానీ, ఇలాంటి హెల్త్ విషయాలు ఏదున్నా కానీ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తుంది అనే ఆలోచన విధానంతో ఈరోజు మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తిలో పెద్ద ఎత్తున కూడా ఈ హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. నమస్కారం, నేను డాక్టర్ గోపికృష్ణ, జీకే స్పెషాలిటీ హాస్పిటల్ బాలాపూర్ నుంచి వచ్చాము. ఈ కల్వకుర్తిలో మనకి మిత్ర ఫౌండేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళ తరఫున క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ
ఈ క్యాంప్లో మనకి వాళ్ళు వచ్చిన పేషెంట్స్ దాదాపుగా బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే టెస్టులు చేయించుకోక, వాళ్ళకి అసలు డయాగ్నోస్ తెలియక, అలానే నొప్పులు అని చెప్పేసి ఏదో నొప్పుల గోళీలు తీసుకోవడం, లేదంటే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి చెప్పేసి టాబ్లెట్స్ వాడడం ఇలాంటివి చేస్తున్నారు. వాటి వల్ల చాలా మంది సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. చూస్తుంటే అసలు నాకు బాగా అనిపిస్తుంది. ఇన్ని బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ చాలా మంది వస్తున్నారు. సో ఇవన్నీ అవేర్నెస్ లేక జరుగుతున్నందుకు మళ్ళీ క్యాంప్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. సో ఇది ఇలాగే ఫార్వర్డ్ కావాలని కోరుకుంటున్నాను. సో మొత్తానికి ఇదాన్ని చూస్తూనే ఉన్నాను. మీటి న్యూస్ నేను ప్రసాద్.